ఓకే. నెక్స్ట్ వచ్చేసి పవర్ సెక్టార్. పవర్ సెక్టార్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం చెప్పాం, డిస్కామ్స్ అనేది హ్యూజ్ లాస్ల్లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వేరు, ప్రొడక్షన్ కంపెనీస్ వేరు. సో ప్రొడక్షన్ చేసేది ఒకళ్ళు, వాటిని ప్రొడక్షన్ చేసిన పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీలు ఒకళ్ళు అనమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అది ట్రాన్స్మిషన్ లాస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ. సో యాక్చువల్గా మీకు చెప్పాలంటే ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఒకళ్ళు, ఆ ప్రొడ్యూస్ చేసిన పవర్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్మిషన్ చేసే వాళ్ళు ఒకళ్ళు, ఆ ట్రాన్స్మిషన్ చేసిన పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఒకళ్ళు. హౌస్లకు కానీ ఇండస్ట్రీకి మేజర్గా 2 క్లాసిఫికేషన్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్. ప్రొడ్యూసర్స్కి ఎటువంటి ఇబ్బంది లేవు. ప్రొడ్యూసర్స్కి ఎంత ప్రొడ్యూస్ చేశారో అంత అమౌంట్ని పే చేయాలి డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. కానీ ఈ డిస్కామ్స్ అనేది హ్యూజ్ లాస్ల్లో ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్మిషన్ లాస్ కానీ లేదా డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ ఎక్కువ. ట్రాన్స్మిషన్ లాస్ అంటే మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పవర్ లాస్ అవుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఇల్లీగల్ కనెక్షన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి. వీటి వల్ల డిస్కామ్స్ అనేవి మనీ పే చేయాలి ప్రొడ్యూసింగ్ కంపెనీస్కి. కానీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత పవర్ని ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అనేది అమౌంట్ని తీసుకుంటాయి. కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి లాసెస్ వస్తున్నాయి. ఎందుకంటే లాస్ ఇక్కడ ట్రాన్స్మిషన్ లాస్, డిస్ట్రిబ్యూషన్ లాస్ ఉంది కాబట్టి వీళ్ళకి వచ్చేది తక్కువ, ప్రొడక్షన్ కంపెనీస్ కట్టి ఎక్కువ అవుతున్నాయి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. అందుకని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ మ్యాక్సిమం లాస్లో ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదుకోవడం కోసం ప్రయత్నాలు అయితే కొనసాగించింది. సో ఏంటి అనేది మళ్ళీ మనం ఈసారి అప్డేట్ వచ్చినప్పుడు దాని గురించి చూద్దాం. సో అయితే యూనియన్ టెరిటరీస్లో మాత్రం ఒక సాలిడ్ డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉంటే డిస్కామ్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. స్టేట్ గవర్నమెంట్కి ఈ డిస్కామ్స్ అనేది చాలా జనరేషన్ కంపెనీస్కి చాలా బకాయిలు ఉండిపోతున్నాయి, సరిగ్గా వసూలు చేయట్లేదు. సో డిస్ట్రిబ్యూషన్ లాసెస్ బాగా ఉన్నాయి. అందుకని యూనియన్ టెరిటరీస్లో ఏం చేశారంటే యూనియన్ టెరిటరీస్ అన్నిటిలో కూడా పవర్ సెక్టార్ మొత్తాన్ని, విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని ప్రైవేటైజేషన్ చేశారు, ప్రైవేట్ హ్యాండ్స్లోకి ఇచ్చేశారు. ఢిల్లీలో కూడా మనం చూసాం ఫ్లాగ్షిప్లో ప్రైవేటైజేషన్ చేయటం. సో పవర్ డిపార్ట్మెంట్స్ కానీ, యూటిలిటీస్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ అన్ని యూనియన్ టెరిటరీస్ మొత్తానికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్స్లోనే ఉంటాయి కాబట్టి స్టేట్ అబ్జెక్ట్ చెప్పడానికి లేదు. కాబట్టి యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేశారు. ఇప్పుడు లాసెస్ తక్కువగా ఉంటాయి ప్రైవేట్ హ్యాండ్స్లోకి వెళ్తే, ఎందుకంటే స్ట్రిక్ట్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు మనం పవర్ లాసెస్ వస్తున్నాం, గవర్నమెంట్ కంట్రోల్లో ఉండబట్టి తీగల మీద కూడా వైర్లు వేసుకుంటారు కొంతమంది, డిస్ట్రిబ్యూషన్ లాస్ అవి. సో ట్రాన్స్మిషన్ లాస్ ఎక్కువగా ఉండుంటాయి. సో డిస్ట్రిబ్యూషన్ లాస్ అది. సో అలాంటి ప్రైవేట్ వాళ్ళు చేయనిస్తారా? చేయనివ్వరు. అందుకని ప్రైవేట్ హ్యాండ్స్లో కనుక పవర్ సెక్టార్ ఉంటే సో మ్యాక్సిమం ఈ డిస్ట్రిబ్యూషన్ లాస్ రావు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పే చేయగలుగుతాయి, అవి డెట్లో కూరుకుపోవు అనమాట. అందుకని ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. కానీ స్టేట్ గవర్నమెంట్స్లో ప్రైవేటైజేషన్కి, డిస్కామ్స్ని ప్రైవేటైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయానికి స్టేట్ గవర్నమెంట్స్ అలౌ చేయట్లేదు. సపోజ్ ఇప్పుడు చూడండి, స్టేట్ గవర్నమెంట్స్ చాలా వరకు ఫార్మర్స్కి ఫ్రీ కరెంట్ ఇస్తాయి. అలాంటప్పుడు ఈ డిస్కామ్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే స్టేట్ గవర్నమెంట్స్లో వీళ్ళు ఈ ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా ముందు మనీని వసూలు చేస్తారు. ముందు మనీని వసూలు చేసి ఇప్పుడు ఫార్మర్ ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారు 3 ఫేజ్ కరెంట్ని. అదే ఈ మనీ ఒకవేళ కనుక ప్రైవేట్ ప్లేయర్స్లోకి వెళ్తే వీళ్ళు ముందు పే చేయాలి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంతైనా సబ్సిడీ ఇస్తే అది మళ్ళీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. సో అందుకని స్టేట్ గవర్నమెంట్ దీన్ని అపోజ్ చేస్తున్నాయి. సో ఎలక్షన్ స్ట్రాటజీస్ అనమాట. సో ఎనీవే ఫార్మర్స్ కూడా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అది పవర్ సెక్టార్ గురించి. నెక్స్ట్ సివిల్ ఏవియేషన్ సెక్టార్. మోస్ట్ సఫర్ అయిన సెక్టార్ ఏదైనా ఉందంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టార్ అనమాట. ఎక్కువగా సఫర్ అయింది ఈ సివిల్ ఏవియేషనే. ఎందుకంటే విమానయాన రంగం అనేది బాగా సఫర్ అవుతుంది. ఎందుకంటే కోవిడ్-19 పీరియడ్లో మ్యాక్సిమం ఎయిర్ ట్రావెల్ అనేది ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదు. సో మ్యాక్సిమం ఎందుకంటే ఎయిర్ ట్రావెల్ వల్లనే చైనా నుంచి అదర్ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఈ గ్లోబలైజ్డ్ కంట్రీలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడానికి, ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళడానికి ఏవియేషన్ సెక్టర్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంటుంది. మ్యాక్సిమం అది మన ఇండియాకి అయితే మీకు హెల్త్ టూరిజం ఎక్కువగా వస్తుంటారు, మెడికల్ టూరిజం అంటాం అనమాట. అదర్ కంట్రీస్ నుంచి ఇండియాకి మెడికల్ అంటే మన ఇండియా హాస్పిటల్స్ ఫారిన్ కంట్రీస్తో చూసుకుంటే బెటర్ ట్రీట్మెంట్ విత్ లో కాస్ట్లో అయిపోతుంటుంది. కాబట్టి ఫారిన్ మెడికల్ టూరిజం ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఇండియా. అలాంటి మెడికల్ టూరిజం రావాలన్నా, నార్మల్ టూరిజం కూడా మ్యాక్సిమం టూరిస్టులు ఎక్కువగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఇండియాని విజిట్ చేయడం కానీ, ఏషియన్ కంట్రీస్ని విజిట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు టూరిజం సెక్టార్ మొత్తం కొలాప్స్ అయింది. టూరిజం సెక్టార్లో మ్యాక్సిమం 40% కంట్రిబ్యూషన్ సివిల్ ఏవియేషన్ సెక్టారే ఉంటుంది. సో సివిల్ ఏవియేషన్ సెక్టార్ అనేది కంప్లీట్ లాస్లో ఉందన్నమాట. దాన్ని బూస్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, యూటిలైజేషన్ ఆఫ్ ఎయిర్ స్పేస్. ఇంతకుముందు ఎయిర్ స్పేస్ మీద రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఓన్లీ మొత్తం ఓపెన్ స్కైలో 60% మాత్రమే ఎయిర్ ట్రావెల్కి అనుగుణంగా ఉండేదన్నమాట. సో కొన్ని రూట్స్ని మాత్రమే ఎలో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ తీసేసి 100%
ఎయిర్ స్పేస్ని యూటిలైజేషన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక ఏరోప్లేన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ డిస్టెన్స్ తగ్గుతుంది, టైం తగ్గుతుంది, ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది. సో ఇప్పుడు 100% ఎయిర్ స్పేస్ అనేది యూటిలైజేషన్లోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్. అంటే ఏంటంటే ఇండియాలో ఇంతవరకు ఈ ఎంఆర్ఓ లేదు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ని మెయింటెనెన్స్ చేయటం కానీ, ఎయిర్ క్రాఫ్ట్ని రిపేర్ చేయటం కానీ, ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ వచ్చి ఉండటానికి కానీ ఇండియాలో అవకాశం లేదు. ఈ ఎంఆర్ఓ ఫ్యూచర్స్ అనేది అంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మెయింటెనెన్స్ కానీ, రిపేర్ కానీ మన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా మ్యాక్సిమం అదర్ కంట్రీస్లోకి వెళ్ళి మెయింటెనెన్స్, రిపేర్ చేసుకొని మళ్ళీ వస్తాయి. కానీ ఇండియాలో ఇంతవరకు రిపేరింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ లేనేలేదు సర్వీసు. అలాంటి మెయింటెనెన్స్, రిపేర్ సెంటర్ని ఇండియాని హబ్గా మార్చాలంటున్నారు. అంటే ఇప్పటివరకు అసలు మెయింటెనెన్స్, రిపేర్ లేనేలేదు, కానీ ఇప్పుడు హబ్గా మార్చాలంటున్నారు. అంటే అన్ని కంట్రీస్ ఇక్కడికే వచ్చి అంటే అన్ని కంట్రీస్కి సంబంధించిన ఎయిర్లైన్స్ యొక్క ఏరోప్లేన్స్ ఇండియాలోనే మెయింటెనెన్స్, సర్వీస్ జరగాలంటున్నారు. ఇప్పటివరకు అసలు అయితే లేదు ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్ని కంట్రీస్ కూడా ఇండియా వైపు చూడాలంటున్నారు. ఇది ఎలా పాసిబిలిటీ అవుతుంది? 1 or 2 yearsలో పాసిబిలిటీ ఏది కాదు ఇది. కానీ కనీసం ఇండియన్ ఎయిర్ప్లేన్స్ అన్నా ఇండియాలో మెయింటెనెన్స్, రిపేర్ చేసుకుంటే ఆ కంపెనీస్కి బర్డెన్ లేకుండా ఉంటుంది. అంటే ఇండియన్ కంపెనీస్, ఇండియన్ ఎయిర్లైన్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఇండియాలో ఆ కంపెనీస్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట, ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకోకుండా. సో అలా మెయింటెనెన్స్, రిపేర్ హబ్గా ఇండియాని మార్చాలనుకుంటున్నారు. సో మోర్ ఎయిర్పోర్ట్స్ని కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు PPP మోడ్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో మోర్ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచరే కాదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా టేక్స్ ప్లేస్ అవుతుంది అనమాట. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనేది క్లియర్ కట్ ఎగ్జాంపుల్. సో PPP మోడ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫస్ట్ ఎయిర్పోర్ట్ కాబట్టి. ఈ ఉడాన్ స్కీమ్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనమాట. అంటే ఈ ఉడే దేశ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, చాలా ఫీచర్స్ ఉంటాయి, ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మేజర్గా మనం తీసుకుంటే సిటీస్లోనే కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ టు వైజాగ్ ఉంటుంది, హైదరాబాద్ టు విజయవాడ ఉంటుంది. కానీ హైదరాబాద్ టు రాజమండ్రి, వైజాగ్ టు రాజమండ్రి, విజయవాడ టు రాజమండ్రి. సో రాజమండ్రి అనేది చిన్న ఎయిర్పోర్ట్, అది కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ. అలాంటి రీజనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెంచడమే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ యొక్క స్కీమ్. సివిల్ ఏవియేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చిన స్కీమ్ అనమాట. దాంతోపాటు లో కాస్ట్ ట్రావెల్ని ప్రమోట్ చేస్తుంది. అంటే ఓన్లీ రిచ్ పీపులే కాదు, ఎయిర్ ట్రావెల్ అనేది మిడిల్ ఇన్కమ్ వాళ్ళు, పూర్ పీపుల్ కూడా ఎయిర్ ట్రావెల్ చేయాలి అవసరం వచ్చినప్పుడు అనే ఉద్దేశంతో 1 hour జర్నీని, అంటే ఎయిర్ ట్రావెల్ చేయడానికి అవసరం 1 hour కనుక ఎయిర్ ట్రావెల్ జర్నీ జరుగుతుంటే అది 2500కే అందించడం జరుగుతుంది. లేదా 500 kilometers జర్నీ కనుక చేస్తూ ఉంటే సో అక్కడ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద గవర్నమెంటే మనీ బేర్ చేసి సో 2500కే 1 hour జర్నీని లేదా 500 kilometers జర్నీని అందిస్తూ ఉంటుంది. ఎవరైతే ఏరోప్లేన్ వెళ్తుంటే మిగిలిపోయిన సీట్లని ఇలా అమ్ముతారనమాట. సో మిగతా ఎంత అయితే సపోజ్ ఆ ఎయిర్లైన్ 3000 పెట్టింది అనుకోండి, ఆ సీట్ కాస్ట్ 2500 ప్యాసింజర్ పే చేస్తే 500 వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఎయిర్లైన్కి పే చేస్తుంది అనమాట. సో ఇలా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి లో కాస్ట్ ఎయిర్ ట్రావెల్ని ప్రమోట్ చేయటం, సెకండ్ వన్ రీజనల్ కనెక్టివిటీని పెంచడం. సో కనెక్టెడ్ ఎయిర్పోర్ట్ని అన్కనెక్టెడ్ ఎయిర్పోర్ట్స్తో కనెక్టివిటీ చేయడమే ఉడాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది సివిల్ ఏవియేషన్ సెక్టార్లో గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రమోట్ చేసినటువంటి మేజర్ పాయింట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి స్పేస్ గురించి. స్పేస్ అనేది ఇప్పటి వరకు కూడా మేజర్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో అనేది మ్యాక్సిమం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద డైరెక్ట్గా దీని హెడ్ ప్రైమ్ మినిస్టరే ఉంటారనమాట. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి హెడ్ ప్రైమ్ మినిస్టర్. సో మీకు క్రిటికల్ టెక్నాలజీస్ అన్నిటి కూడా, న్యూక్లియర్ టెక్నాలజీస్ కూడా హెడ్ ప్రైమ్ మినిస్టరే ఉంటారనమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ మొత్తానికి కూడా మ్యాక్సిమం ప్రైమ్ మినిస్టరే ఉంటారు. అంటే గవర్నమెంట్ కంప్లీట్గా తన కంట్రోల్లోనే ఉంచుకుంది స్పేస్ని, ప్రైవేటైజేషన్ చేయలేదు. ప్రైవేటైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం యూఎస్ఏలో చూసాం, ఓన్లీ నాసా అనేది గవర్నమెంట్ ఏజెన్సీ. సో నాసా అనేది గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ యూఎస్ఏకి సంబంధించిన గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ. కానీ స్పేస్ ఎక్స్ చూస్తున్నాం మనం, బ్లూ ఆరిజిన్ చూస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ ఇన్ యూఎస్ఏ. అమెరికాలో ఉన్న ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీసే ఈ స్పేస్ ఎక్స్. రీసెంట్గా మనం చూసాం స్పేస్ ఎక్స్ నాసా కొలాబరేషన్లో సో క్రూ మాడ్యూల్ ప్రోగ్రామ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ? సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 2 హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్గా ఈ మంత్లోనే.
సో అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని నాసా ఒక్కటాన్నే తీసుకెళ్ళాక స్పేస్ ఎక్స్ సహాయం కూడా ఉపయోగించుకుంది. ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్స్ని ఎలో చేస్తే కాంపిటీషన్ ఎక్కువగా ఉండి వర్క్ స్పీడ్గా జరుగుతుంది అనమాట. అందుకనే స్పేస్లో కూడా, స్పేస్ సెక్టార్లో కూడా ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించడమే మన ఈ రిఫార్మ్స్లో ముఖ్య ఉద్దేశం. సో మనం స్పేస్ ఎక్స్ ఎగ్జాంపుల్ చూసాం యూఎస్ఏలో. సో అలానే ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు స్పేస్ని కూడా. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ని ఇస్రో లాగా ఏర్పరచుకోవటానికి, వాళ్ళ ఓన్గా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ అవ్వడానికి ఇండియాలో ఉపయోగపడుతుంది. తర్వాత ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అంటే అదర్ ప్లానెట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడు మార్స్ మీదకి మనం మంగళయాన్ పంపించాం. సో మంగళయాన్ 1 మార్స్ ఆర్బిటర్ మిషన్ 1 పంపించాం. అలానే అదర్ గ్రహాలు, ఇతర గ్రహాల మీదకి మిషన్స్ని చేయడానికి ఈ ప్రైవేట్ స్పేస్ని ఓపెన్ చేస్తున్నారు అనమాట. అంటే ఓన్లీ నాసా, ఇస్రోనే కాదు, అదర్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మీరు ఇస్రో ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని మీరు స్పేస్ మిషన్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అవుటర్ స్పేస్ ట్రావెల్ని, సో స్పేస్ ఎక్స్ కానీ, బ్లూ ఆరిజన్ కానీ ఇలాంటి కంపెనీలు అంటే టూరిజం అన్నమాట, స్పేస్ టూరిజం అంటారు. సో ఎవరికైనా స్పేస్ వాక్ చేయాలని ఉందనుకోండి, మిలినీర్ అయితే తనే ఖర్చు పెట్టుకొని తన మనీ కొంత పే చేయాల్సి ఉంటుంది. సో తీసుకొస్తారు. సో ఇది ఫ్యూచర్ ఇప్పుడు వరల్డ్ మొత్తం టూరిజం అయిపోయిన తర్వాత స్పేస్ టూరిజం మొదలవుతుంది. సో ఇది ప్రైవేట్ స్పేస్కి ఓపెన్ చేశారనమాట, ప్రైవేట్ ప్లేయర్స్కి ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఒకవేళ న్యూ స్పేస్ ఏజెన్సీస్ ఏర్పాటు చేసుకుంటే, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ లాగా అమెరికాలో లాగా ఇస్రోకి సంబంధించి సపోజ్ నేను న్యూ స్పేస్ ఏజెన్సీ, శ్రవణ్ స్పేస్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను అనుకోండి, వీళ్ళకి ఫస్ట్లోనే వీళ్ళకి ట్రాకింగ్ టెక్నాలజీస్ కానీ లేదా లాంచింగ్ ప్యాడ్స్ కానీ ఉండవు కాబట్టి ఇస్రో ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇస్రోకి సంబంధించిన ద మేజర్ కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో ఈజ్ యాంత్రిక్స్ కార్పొరేషన్. యాంత్రిక్స్ కార్పొరేషన్ అనేది కమర్షియల్ వింగ్ అనమాట. అంటే అదర్ కంట్రీస్ యొక్క శాటిలైట్స్ ఏవైనా ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేయాలంటే, ఇస్రో దగ్గరకు వెళ్ళాలంటే, అంటే ఇస్రో అదర్ కంట్రీస్ వచ్చి వాళ్ళకి స్పేస్ ఏజెన్సీస్ లేవనుకోండి, వాళ్ళ శాటిలైట్ని స్పేస్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడు యాంత్రిక్స్ దగ్గర కాంట్రాక్ట్ కుదిరించుకొని ఇస్రో ద్వారా వాళ్ళ శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించుకుంటారు. ఇంతకుముందు రీసెంట్ ఇస్రో ఏం అనౌన్స్ చేసిందంటే ఎన్ఎస్ఐఎల్ని అనౌన్స్ చేసింది. ఈ ఎన్ఎస్ఐఎల్ అనేది పబ్లిక్ సెక్టార్ యూనిట్గా క్రియేట్ చేసి ప్రైవేట్ సెక్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్మాల్ శాటిలైట్ టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పింది. సో ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం మనం స్పేస్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మనం గమనించాల్సింది ఏంటంటే, ఓన్లీ ఇస్రోనే కాదు, అదర్ ప్రైవేట్ ప్లేయర్స్ను కూడా స్పేస్ సెక్టార్లోకి ఎలో చేస్తారు. దీనివల్ల కాంపిటీషను, తర్వాత మిషన్ యొక్క క్యాపబిలిటీసు, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతాయి అనేదే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎక్కడి నుంచి మనకు అర్థమైందంటే, నాసా స్పేస్ ఎక్స్ యొక్క కొలాబరేషను. నాసా ఓన్లీ గవర్నమెంట్ ఏజెన్సీ అమెరికాలో, అలా కాకుండా స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ ఏజెన్సీ అమెరికాలో, ఎలన్ మాస్క్ దీని CEO. సో అలా స్పేస్ ఎక్స్ బాగా డెవలప్ అయింది. నాసా కన్నా కూడా హై రేంజ్లోకి వెళ్ళగలిగే క్యాపబిలిటీస్ స్పేస్ ఎక్స్కి వచ్చినాయి. సో అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రీసెంట్గా సివన్ మీటింగ్లో కూడా ప్రైవేట్ ప్లేయర్స్కి ఇస్రో యొక్క టెక్నాలజీస్ కూడా, ఇస్రో యొక్క బ్యాటరీ టెక్నాలజీస్ కానీ, ఇస్రో యొక్క లాంచింగ్ ప్యాడ్ టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎవరైనా ప్రైవేట్ ప్లేయర్స్ కనుక ఇన్వెస్ట్ చేసి ఇండియాలో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీని కనుక డెవలప్ చేస్తే అని ఆయన యొక్క సారాంశం అనమాట. ఇది స్పేస్ సెక్టార్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద అనౌన్స్ చేస్తుంది. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ కూడా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అయితే మనకి అటామిక్ ఎనర్జీలో రియాక్టర్స్ ఉంటాయి. సపోజ్ మనం రియాక్టర్స్ యూజ్ చేస్తున్నాం. ఈ రియాక్టర్ ఏంటంటే యురేనియాన్ని ఉపయోగిస్తారు రియాక్టర్లో. సో యురేనియాన్ని ఉపయోగించినప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి యూట్యూబ్లో ఎస్వీఆర్ అకాడమీలో చూడండి అన్ని వీడియోస్. సో యూట్యూబ్ ఎస్వీఆర్ అకాడమీని డైలీ ఫాలో అవ్వండి. దాంట్లో కూడా మనకు వచ్చే అప్డేట్స్ అనేది, కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు SRAVAN స్పేస్ MUTYALA శ్రవణ్ ముత్యాల అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మోర్ నంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. సో ఇప్పుడు రియాక్టర్లో యురేనియాన్ని ఉపయోగిస్తాం. ఈ యురేనియం ఉపయోగించేటప్పుడు యురేనియాన్ని మనం ప్యూరిఫై చేస్తాం అన్నమాట. సో సెంట్రిఫ్యూజెస్లో ప్యూరిఫై చేస్తాం. 5% కనుక మీరు ప్యూరిఫై చేస్తే యురేనియాన్ని, దాన్ని పవర్గా ఉపయోగించవచ్చు. అంటే ఇక్కడ మీరు న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్కి ఉపయోగించుకోవచ్చు. దాన్ని 20% కనుక యురేనియాన్ని మీరు ప్యూరిఫై చేస్తే, అంటే యురేనియం 238 వస్తుంది మనకి, దాన్ని ప్యూరిఫై చేస్తే యురేనియం 235గా మారుతూ ఉంటుంది. సో 20% కనుక మీరు ప్యూరిఫై చేస్తే దీన్ని మెడికల్ ఐసోటోప్లో ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ రేడియేషన్ని మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగించుకోవచ్చు. సో మీరు 80% కన్నా ఎక్కువగా యురేనియాన్ని ప్యూరిఫై చేశారనుకోండి, సో అప్పుడు అది న్యూక్లియర్ వెపన్ అయిపోతుంది.
అంటే యురేనియాన్ని ప్యూరిఫికేషన్ 20% జరిగితే మెడికల్ ఐసోటోప్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాంటి మెడికల్ ఐసోటోప్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఆ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ రియాక్టర్స్ ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉన్నాయి. వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా బిల్డ్ చేస్తే ఈ చిన్న చిన్న రియాక్టర్స్ని మెడికల్ ఐసోటోప్కి కావాల్సిన యురేనియాన్ని తయారు చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్కి, అదర్ డిసీజ్కి ఉపయోగించవచ్చు అనేది ఈ అటామిక్ ఎనర్జీ సెక్టార్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద గవర్నమెంట్ చేసిన మేజర్ రిఫార్మ్.